హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ముగింపు టయానికి ఈ సమయానికి మనం ముగించాలి. అయితే ముగించుకున్న సమయానికి వాక్యాన్ని మనం అందించుకుంటున్నాం, వింటున్నాం. అయితే కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, విషయం గమనించాలి. కారణం ఏంటంటే మీకు విషయం చెప్తాను. అయితే అక్కడ ఈరోజు భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు. అయితే ఎవరిని బయటికి వెళ్ళట్లేదు, అందరూ కూడా ధర్నా దగ్గర ఉండాలని వాళ్ళు చాలా ఒత్తిడి చేస్తున్నారు అందరి మీద. అయితే మరి దేవుని బిడ్డ ఊర్లో ఉన్న ఆ గ్రామంలో ప్రజలు మరి ఊరి కోసం అందరూ వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే మనం చర్చిలో ఉండడం అంత బాగోదు, రేపు మన మీద వాళ్ళు ఏమైనా దాడి చేస్తారు అని 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రార్థన మరి పెట్టడం జరిగింది. కొంత ఆలస్యం అయింది. దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో ఆ విధంగా అక్కడ ఆరాధన జరిగించి మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మనకు ఒక అరగంట లేట్ అయినా కంగారు పడవసరం లేదు, ఇబ్బంది పడవసరం లేదు. ప్రశాంతంగా దేవుని మాటలు విని ఇంటికి వెళ్ళి భోజనం చేసి రస తీసుకుందరు అని ఇబ్బంది ఏం లేదు. కనుక దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, రోజు మనం తొందరపడుతుండేవాడు. ఈరోజు దేవుడు మనకు ప్రశాంతత అనుగ్రహించాడు. కనుక ప్రభు మాటలు విని ప్రభుని మనం స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. ఇంతవరకు చక్కని పాటలు పాడారు, చాలా సంతోషం. చక్కగా ఆరాధన చేశారు. సంఘ బిడ్డలు దేవుని బిడ్డలకు ఆ విధంగా దేవుడిని కనపరచాలి, దేవుడిని మహింపరిచే వారిగా మనం అందరూ ఉండాలి. దేవుడి విషయాల్లో మనం ముందుంటూ దేవుడిని కనపరుస్తూ దేవుడిని మహింపరిచే వాళ్ళుగా ఉండాలని నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? సాక్ష్యం చెప్పాలని ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం చెప్పాలని ఎవరైనా ఆశ కలిగి ఉంటే మీరు ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని తెలియచేయవచ్చు. ఒక లేదనుకుంటే దేవుని బిడ్డలారా, మీరు అలాగే కూర్చుంటే నేరుగా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మాటలు గుర్తు చేసుకుందాం. ఓకేనా? మంచిది. దేవుని బిడ్డలారా, సంతోషం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి. చాలు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, మనం అందరము దేవుని మాట జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ మాటలో మనం అర్థం చేసుకుందాం. కనుక ఇక్కడ భక్తుడైన దావీదు ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు సంబోధిస్తూ మాట్లాడుతునే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ మాట అంటే, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, మనం అందరము ఏం చేయాలా? మరలా చదవండి. యెహోవా నామము నాకు తగిన మహిమను. చూడండి, యెహోవా నామము నాకు తగిన మహిమను ఏం చేయాలా? ఆయనకు చెల్లించండి. అంటే ఎవరు చెల్లించాలి ఇప్పుడు? పక్షులా, మనుషులా, జంతువులా? కాదు కదా. ఎవరు? మనుషులుగా, దేవుని పిల్లలుగా, ఇశ్రాయేలు ప్రజలుగా ఆయనకి తగినంత ఘనతను ఎవరు తీసుకొని రావాలి? మనమే తీసుకొని రావాలి. మనమే దేవునికి తగినంత ఘనతను తీసుకొని రావాలి. ఆయనకు ఘనత వచ్చేలాగా ఘనతను తీసుకొని రావాలి. ఘనతను చెల్లించండి, మహిమను చెల్లించాలంటే మనం అందరూ ఏకంగా కూడి దేవునికి ఘనత వచ్చే పని మనం చెయ్యాలి. స్త్రీలైనా పురుషులైనా ఎవరమైనా సరే ఎవరికి ఘనత రావాలి మన ద్వారా? చెప్పండి. యెహోవాకు ఘనత రావాలి. యెహోవా నామము ఘనపరచబడాలి. యెహోవా నామము స్తుతించబడాలి. యెహోవా నామము మహిమపరచబడాలి. యెహోవా నామము గొప్ప చేయబడాలి. అది దేవుని బిడ్డలారా, కొద్ది మందా ఎక్కువ మంది అని కాదు, కానీ దేవుడు ఎంతమంది అయితే అంతమందితో దేవుడిని ఏం చేయాలి? ఘనపరచాలి.
మన ద్వారా ఆయనకి తేవలసిన ఘనతను తేవాలి, మన ద్వారా ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వాలి, మన ద్వారా ఆయనకి కలగవలసిన మహిమను కలిగేలాగా మనం అందరము పని చేయాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో చెప్తున్నాను, స్త్రీలమైనా పిల్లలైనా పెద్దలైనా మనం అందరూ దేవుడికి తగినంత ఘనతను తేవాలి. మన పనులు మనం చేసుకోవడం కాదు, లేక మనం ఏదో మన జీవితానికి కాదు కానీ మనం అందరం కలిసి దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళుగా ఉండాలి. ఘనత రావాలి. ఇప్పుడు చూడండి, మనం అందరం ఒక స్థలంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తే ఇప్పుడు ఆ ఘనత ఎవరికి వస్తుంది? దేవుడికి వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు బిడ్డలు ఆరాధన చేశారు, ఎంతవరకు పాటలు పాడారు, మనం అందరము ఒక దగ్గర కూడి దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడికి ఘనత వస్తుంది కదా. ఆ ఘనత వచ్చే పనులు మనం చేయాలా లేదా? కొంతమంది కనిపించరు, ఆదివారం కూడా కొంతమంది కనపడరు, ఆదివారం కూడా దేవుని బిడ్డలు కొంతమంది ఉండరు. కనుక నేను అంటాను, దేవుడి సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడికి తగినంత ఘనతను మనం ఏం చేయాలా? తేవాలి. తగినంత ఘనతను మనం ఇవ్వాలి. తగినంత ఘనతను దేవుడికి ఇచ్చేలాగా మనం వాడబడాలి, మనం ఘనపరచబడాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నిత్యము దూతలతో కొనియాడబడుచున్నవాడు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో ఏమనుంటే తెలుసా? 4వ అధ్యాయం 8వ వచనం ఆ చివరి భాగాలు చదివితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతల గాన ప్రతిగానము చేయబడుచున్నాయి అని ఉంటుంది. చదవండి ఆ మాట. చూడండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రు పగలును చెప్పొచ్చుండెను. ఆసీనుడయ్యుండి యుగ యుగములను ఏంటంట? జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు ఏంటంట? ఏ జీవులు? ఆ జీవులు కీర్తించుచున్నవి. దేవుని బిడ్డలారా, ఎవరికి ఘనత? ఎవరికి మహిమ? చెప్పాలి. ఎవరికమ్మా? మనకు కాదండి, మనకు కాదు ఘనత. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది దేవుడిని ప్రేమించేవాళ్ళు, దేవుడిని కనపరిచేవాళ్ళు, దేవుడికి ఇచ్చేవాళ్ళు, దేవుడు పనిచేసేవాళ్ళు ఎక్కడ వాళ్ళ పేరు కనపడదు, ఎక్కడ వాళ్ళ పేరు బయటికి రాదు. ఎందుకు తెలుసా? వాళ్ళకి కాదు ఘనత. ఎవరికి రావాలి? ఆయనకి రావాలి. దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళు ఘనత కోరుకోరు, దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళు వాళ్ళ పేరు కోరుకోరు. కోరుకుంటారా? వాళ్ళ పేరు కోరుకోరు. కానీ దేవుణ్ణి ఘనపరచకుండా దేవుని బిడ్డలరా, దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళు మాత్రం, దేవుణ్ణి వాళ్ళు మహిమపరిచే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ మీద వాళ్ళ పేరు రాసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని వస్తువులు కొంటారు, ఆ వస్తువు మీద వాళ్ళ పేరు రాసుకుంటారు. అంటే ఇప్పుడు ఎవరికి ఘనత రావడానికి? అది ఆయనకి. మీరు ఎప్పుడన్నా దేవుని బిడ్డలారా, రేపోలవరం చర్చిలో 2 బాక్సులు ఉంటాయి. ఆ చర్చికి ఇల్లుకి తెలుస్తుంది. అన్నారు అక్కడ ఎవరన్నా? మీరు ఎవరు వెళ్ళలేదు. శ్యామల వెళ్తే శ్యామలకు తెలుసు, ఇప్పుడు అక్కడ ఉంటుంది. అయితే ఆ బాక్సుల మీద రెడ్ ఇంక్తో ఒక ఆయన పేరు రాసింది, ఆంధ్రియ అని ఉంటుంది. ఆ మీద మీరు చూడండి ఎప్పుడన్నా వెళ్ళాం. అంటే నేనే కొన్నాను ఈ బాక్సులు అని వచ్చిన వాళ్ళకి అందరికీ ఏం చూపిస్తున్నాడు? తెలియజేయడానికి, చూపించుకోవడానికి. ఓ దేవుని బిడ్డలారా, అది దేవుడికి ఘనత రావాలి తప్ప నేనే కొన్నానని నేనే చేసిన అది కాదు. దేవునికి మహిమ, దేవునికి ఘనత రావాలి అన్న పని మనం చేయాలి తప్ప నీ పేరు కాదు అక్కడ కనపడేది. ఎవరి పేరు కనపడాలా? ఆయన పేరు కనపడాలి. మన బిడ్డలు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఏది చేసినా, ఏ పని చేసినా ఈరోజు దేవుని బిడ్డలరా, వాళ్ళ పేరు కానీ వాళ్ళ గురించి చెప్పడం కానీ ఇష్టపడరు. ఎందుకు? మనకు కాదు, దేవుడికి రావాలి మహిమ. అదే కదా. ఎవరికి రావాలి మహిమ? ఆయనకి కలగాలి, ఆయనకి ఘనత రావాలి, ఆయనకే మహిమా ఘనత కలగాలి తప్ప మనకెంతండి. కొంతమంది అయితే నేను ఎంత చేశాను,
నా గురించి ఏం చెప్పలేదు, నేను ఇంత కొన్నాను, నాకు ఇలాంటి వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. అది దానివల్ల ప్రతిఫలం ఏం చేయదు, రాదు మనకి, తిరిగి మనకి ఏం రాదు. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, నీ కుడి చేయి చేసింది తెలియకూడదని ఉంది కదా. అయినా ఈ రెండింటికి మనకు తెలిసి, ఇలా పెట్టుకోండి, ఏ చేతులు ఏంటుందో మనకు తెలీదా మీకు? మీరు కళ్ళు మూసుకున్న ఈ చేతిలో మైక్ ఉంది, ఈ ఖాళీగా ఉందని తెలుస్తుంది, తెల్దా మనకి? నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుందో తెలియదు. మరి నాకు మాత్రం ఇలా కళ్ళు మూసి ఈ చేతిలో మైక్ ఉంది, ఈ చేయి ఖాళీగా ఉంది అని లోపల తెలుస్తుందో లేదా? అయితే ఆ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఈ చెయ్యి చేసేది ఈ చెయ్యికి. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది అమ్మా? సలిమేమా ఈ మ్యాజిక్ ఒకసారి నేర్చుకుందాం. ఈ చెయ్యి చేసేది ఈ చెయ్యికి తెలియకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ చెయ్యి ముట్టుకోకుండా ఈ చెయ్యి చేసేద్దాం, కరెక్ట్ హృదయం చెప్తుంది కదా. ఈ చెయ్యికి తెలియకూడదు అసలు, ఈ కుడి చెయ్యికి ఏం చేయకూడదు, ఈ ఎడమచేయికి అసలు తెలియకూడదు. ఈ చెయ్యి చేసేది ఎడమచేయికి ఎక్కడ ఆలోచన కూడా రాకూడదు. ఇంకా చేతులకి అంటే ఉదయం కూడా ఆలోచించకూడదు అలాగా. ఓకే, దేవుని స్తోత్రం. శాస్త్రవేత్తలు మీరు అందరూ కూడా, దేవుని బిడ్డలారా సంతోషం. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా అంటాడు, ఘనత దేవుడికి రావాలి తప్ప మనుషులకి కాదు. అందుకే ఇక్కడ దేవుని బిడ్డలారా ఈ జీవులు ఎవరిని ఆరాధిస్తున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న దేవునికి మహిమ ఘనత కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తిస్తున్నాయని బైబిల్ చెప్తున్నాయి. ఈరోజు నా దేవుని బిడ్డలారా గమనించాలి, నా దేవుని సంగమా గమనించాలి, నా దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు అలాగ కోరుకున్న వాడు దేవుణ్ణి సంతోష పెడతానండి. అలాగ కోరుకున్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి కనపరుస్తారండి. అలా కోరుకుంటారు చాలామంది. దేవుని సంగమా గమనించండి. దేవుని బిడ్డలారా మరలా చదువుదాం. ఏమనుందన్నమాట? దేవుని బిడ్డలారా ఏమనుంది? దేవుని బిడ్డలారా దేవునికి తగినంత ఘనతను మనం ఏం చేయాలా? మర్చిపోయారు అప్పుడే. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి. హల్లెలూయా. తగిన మహిమను ఆయనకి చెల్లించండి. నువ్వు ఎలాగ తగిన మహిమను చెల్లిస్తావో, ఏ రీతిగా తగిన మహిమను చెల్లిస్తావో, నువ్వు ఏ విధంగా దేవునికి తగినంత మహిమను తీసుకొస్తావో నువ్వు ఆయనకు మహిమ చెల్లించండి. నీ బలము చేత, నీ ధనము చేత, లేక నీ శక్తి చేత నువ్వు ఏ విధంగా చేస్తావో ఆయనకు ఏం చేయాలి? తగిన మహిమను తీసుకొని రావాలి, తగిన ఘనతను తీసుకొని రావాలి. అదే కోరాడు దావీదు. అంటాడు ఆ దేవుని బిడ్డలారా మీరు ఆ మొదటి మాటలు ఆ 16వ అధ్యాయం 5, 6 వచనాలు, 7, 8 వచనాల్లో అక్కడ చాలా చరిత్ర ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు దావీదు చెప్తున్న మాట చదవండి సార్, చదవండి. అక్కడ ఎన్నో కూడా మాటలు ఉంటాయి, అన్నీ నేను 2 మాటలు చదవండి. ఆయన నామమును ప్రకటించండి, ఆయన కార్యములను జనములలో తెలియచేయండి, ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించండి, అద్భుత క్రియలన్నీ సంభాషణ చెయ్యండి పరిశుద్ధ నామమును బట్టి. చూడండి ఎన్ని పనులు ఉన్నాయండి. ఇవన్నీ ఎవరికి మహిమ తెచ్చేవి? అమ్మా చెప్పాలి స్త్రీలారా, ఎవరికి మహిమ తెచ్చేవి ఇవన్నీ? దేవునికి. ఆయన గురించి కీర్తించండి, ఆయన గురించి జనముల్లో ప్రకటించండి, ఆయన గురించి పాడండి, ఆయన గురించి సంభాషణ. మన సంభాషణ ఇదిగమ్మ పొరుగమ్మ కోసమే కదా. మన సంభాషణ ఇతరుల కోసం, మన సంభాషణ ఇతరుల కోసం వద్దండి. అలాంటి మాటలు మాట్లాడుకోండి. ఇతరుల కోసం ఎప్పుడు ఆ సంభాషణ చేయకూడదు, మాట్లాడకూడదు. అది చాలా నష్టం. నీకు దేవుడు నోరిచ్చాడు, దేవుడి గురించి నేను చేయాలా? సంభాషణ చేయి, దేవుడి గురించి చెప్పాలి. అంతేగాని కొంతమందికి మరి ఏంటో తెలియదు కానీ ఇతరుల గురించి ఎక్కువ మాట్లాడతారు, నరకానికి పోతారు. అలాంటి ఎవరు వెళ్ళారా? నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళిపోయే దారేది కనుక ఇతరుల గురించి మనం ఎప్పుడు మాట్లాడి ఎవరు క్రియలు బట్టి దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. మనం తీర్పు తీర్చడం ఎందుకు? వాడు తాగుబోతుడు ఉన్నాడు అనుకో, ఆడికి దేవుడు
ఒకవేళ తిరిగిపోతాడు ఉన్నాడు అనుకో, వాడికి దేవుడు దొంగ ఉన్నాడు అనుకో, దొంగకి ఎవడు తీర్పు తీరుస్తాడు? అంతే కదా. మనం ఇతరుల వాళ్ళ కోసం మాట్లాడిపోయి మనవాడి దోషంలో పాలు పొందవలసిన పని ఎందుకు వచ్చిందండి? నాకు అందుకే ఇతరుల గురించి ఎవరి గురించి మాట్లాడితే చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఆయన దేవుని బిడ్డలారా, ఇతరుల గురించి ఎవరి గురించి మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు. ఎవరైనా అలా మాట్లాడినా నేను అక్కడ ఉండను. దేవుని బిడ్డలారా, నాకు మాత్రం చాలా చిరాకు వచ్చేస్తాను. మాట్లాడుతున్నారంటే బయటికి వెళ్ళిపోతున్నారు. ఎవరి గురించి అన్నా మాట్లాడరా, ఆ మాటలు విన్నాం. ఒకరిని మాటలు విని మనం బలహీనం అయిపోతూ ఉంటాం. దయచేసి నేనంటే ఇతరుల గురించి ఎప్పుడు మాట్లాడతాం. మనం ఎవరి గురించి మాట్లాడాలా? యేసు ప్రభు గురించి నువ్వు ఎన్ని గంటలన్నా మాట్లాడి నీ మనసులో ఎటువంటి బాధ కానీ వేదన కానీ ఉండదు. ఇతరుల గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు. అది చాలా 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 నష్టం. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన గురించి పాడాలా, కీర్తించాలా, సంభాషణ చేయాలా, ఇతరుల అన్ని జనుల మధ్యలో ప్రకటించాలా. ఇన్ని పనులు మనం చేస్తే ఎవరికి ఘనత వస్తుంది? ఉదయం లేచి దేవుని బిడ్డలారా, నలుగురిని కలుపుతున్నప్పుడు నలుగురికి 4 మాటలు యేసుప్రభు మాటలు చెప్తావా? ఈ మాటలు మనకు వంటపట్టవు. ఏమే అక్కడికి వెళ్ళువే, ఎన్నిన్నవే, ఇదక్క మాట్లాడుతారు చాలామంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు కూడా హృదయాల్లో మార్పు రావట్లేదండి. క్రైస్తవులు కూడా మార్పు రాదండి. క్రైస్తవులు కూడా మారలండి. నరకం తప్ప ఇంకేముండదు అనమాట. బాగా ఆలోచిస్తే ఎక్కువ మంది నరకంలో క్రైస్తవులు ఉన్నట్టు కనపడతారు. చాలా వరకు ఉంటారు. మనం కానీ ఒకసారి వెళ్ళి చూసి వస్తే ఇక్కడ పాటలు పాడే వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఉంటారా? ఖచ్చితంగా ఉంటారనిపిస్తుంది. ఎందుకంటే స్వభావాలు మారట్లేదు, మనస్తత్వాలు మారట్లేదు, ఆలోచనలు మారట్లేదు. మరి ఎలా మన పరలోకం వెళ్ళిపోతా ఉండే? ఒకవేళ మనిషి పరలోకం వెళ్ళిపోవాలంటే ఎలాగవుతుంది? వెళ్ళాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? పరలోకం వెళ్ళాలంటే మనం ఈ లోకంలో పరిశుద్ధంగా మనం ఉండకపోతే, దేవుని బిడ్డలారా మనలో మనం జాగ్రత్త పడకపోతే ఎలాగెళ్తాం పరలోకం? దయచేసి మీ అందరికీ చెప్తున్నాం దైవజనుడిగా, ఇతరుల గురించి ఎప్పుడు మనం సంభాషణ చేయొద్దు. ఇతరుల గురించి ఎప్పుడు సంభాషణ చేయకూడదు. వదిలేయడమే దేవుడికి. ఓకే, ఇక్కడ ఏమన్నా తెలుసా? ఆయన కీర్తించండి, సంభాషణ చేయండి జనుల మధ్యలో. చదువు. ఆయన అద్భుత క్రియలు అన్నింటినీ ఏం చేయాలా? సంభాషణ చేయాలి. ఎప్పుడైనా చెప్తావా నువ్వు? చెప్పండి. ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు, నా జీవితంలో ఇన్ని మేలులు దేవుడు చేశాడు, ఈ స్థితికి తీసుకొచ్చాడు, ఈ భాగ్యం ఇచ్చాడు, ఈ ధన్యతనిచ్చాడు, ఈ కార్యాలు చేశాడు అని ఆయన అద్భుత క్రియలు ఎక్కడైనా చెప్పగలుగుతున్నావా? అలాగే చెప్పేవాళ్ళు సంఘంలో కానీ ఉంటే సంఘంలో అనేకులు మారుతారండి. సాలేమన్న చర్చిలోనంట 5 ఆడలు దేవుని బిడ్డలారా, వాళ్ళు 500 మందినో 1500 మందిని మార్చారట. 3 ఆడోళ్ళు బొమ్మలో పెట్టి చూపిస్తాడు. ఎప్పుడైనా చూసారా మీరు? చూసి ఉంటారు కదా. 3 ఆడోళ్ళు తెల్ల బట్టలు వేసుకుని అంటారు. ఆ 3 ఆడోళ్ళనంట 1500 మందిని మార్చారట. దేవుడు మందిరానికి నడిపించారట 1500 మందిని. మీరు వినలేదా? మీరు ఎప్పుడన్నా చూడండి ఆ సాక్ష్యం, మీరు వినండి ఎప్పుడన్నా. సాలేమన్న చర్చిలో 3 ఆడోళ్ళు 1500 మందిని మార్చారట. మనము ఏటమ్మా మరి ఒక్క మనిషిని మార్చలేకపోతున్నాం అంటే మనం ఎవరి గురించి సంభాషణ చేస్తున్నాం, ఎవరి గురించి ప్రకటిస్తున్నాం, ఎవరి గురించి వింటున్నాం, ఎవరి గురించి చెప్తున్నామో అది మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సలోమే అమ్మ మరి ఈ రోజు నుంచి అలా మారిపోయి 1500 మారిపోతే 10 మందిని అన్న ప్రభు దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పట్టుదల ఉండాలి, అంతే. పట్టుదలతో ఏం చేయాలి? సావుకు ముందు ఒక వ్యక్తినన్న ప్రభు మందిరానికి. ఓకే, ఇప్పుడు మన ద్వారా ఎవరికి ఘనత? చెప్పండి, ఎవరికి ఘనత? ఆయనకి తగినంత ఘనతను మనము ఇవ్వాలా లేదండి? తేవాలా లేదా? చెప్పట్లేదు మీరు.
తేవాలి. హల్లెలూయా. ఆదివారం నాడు బయట తిరిగితే తెస్తావా? చెప్పండి. ఆదివారం నాడు చర్చికి వెళ్ళకుండా బయట తిరిగితే ఎంత తెస్తావా? దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం ఈ ఆలోచన ఉండాలి మనకి. ఓకే, ఒకటి. రెండో మాట చెప్తాను, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఒకటి, యెహోవా నామమునకు తగిన ఘనతను మనం ఏం చేయాలా? చెల్లించేవారిగా ఉండాలి. అమ్మా ఎంటున్నారా నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? తగిన ఘనతను ఏం చేయాలి? మనం ఆయనకి ఇవ్వాలంటే ఆయన కీర్తించాలి, గణపరచాలి, పొగడాలి, సంభాషణ చెయ్యాలి, ఆయన గురించి మాట్లాడాలి, ఆయన నామమును గొప్పగా మనం ప్రకటన చేయాలి. ఇది మనకు ఉండవలసిన లక్ష్యం, ఇది మనకు ఉండవలసిన విధానం, ఇది మనకు ఉండవలసిన దేవుని బిడ్డలారా ఆ విధానంలో మనం ముందుకెళ్ళాలి. రెండోది, తర్వాత ఇంకొక మాట అంటాడు, చదువుదాం అక్కడ 29వ వచనం రెండవ మాట. నైవేద్యమును చేత పట్టుకొని ఆయన సన్నిధిని చేరుడి. చాలు. రెండోది ఏంటంట? నైవేద్యమును చేత పట్టుకొని ఎక్కడికి చేరాలా? ఎక్కడికి చేరాలా? తల్లిలారా ఎక్కడికి చేరాలా? ఆయన సన్నిధికి చేరాలా. దేవుని బిడ్డలారా, నైవేద్యం అంటే ఏంటి చెప్పండి? నైవేద్యం అనగా ఏంటి? నైవేద్యాలు పట్టుకెళ్తారు కదా, దేనికి పట్టుకెళ్తారు అంటారేమన్నా? నైవేద్యం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు చాలామంది గుళ్ళు దగ్గరికి నైవేద్యాలు పట్టుకెళ్తారా? పట్టుకెళ్తారా లేదు? అది నైవేద్యమును పట్టుకెళ్తారు ఎక్కడికి? పెట్టడానికి. అంటే నైవేద్యం అనగా అర్పణ. ఏంటంటది? అర్పణలు పట్టుకొని వెళ్ళడం. దేవుని సన్నిధికి ఏం పట్టుకొని వెళ్ళాలంట? అర్పణలు పట్టుకొని వెళ్ళాలి. మన తేనార్ల సంఘంలో ఎంతమంది కానుక బియ్యం తీస్తున్నారు చెప్పండి? మరుగైపోయింది ఇది, కనుమరుగైపోయింది. ఏంటమ్మా? కనుమరుగైపోయింది. రాజీపేట చర్చిలో ప్రతి ఒక్కరూ కానుక బియ్యం పట్టుకోతారు. ప్రతి ఒక్కరూ కానుక బియ్యం తెస్తారు. ఎప్పుడు ఓ బేసిని, ఇంత బేసిన్ ఉంటుంది, బేసిన్ ఇప్పటికి ఇయ్యాలి కూడా తెచ్చి ప్రతి వారం కూడా వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ఆడవాళ్ళు కూడా ఒక డబ్బా కానుక పెట్టి అక్కడ మాత్రం అది నేను చెప్పకపోయినా అది కంటిన్యూ అయిపోతుంది. అది ఇక్కడ ఎందుకు కనుమరుగైపోయిందో మరి తెలీదు. ఏ అపవాది పడ్డదో మనలో తెలియదు, కానీ అందరిలో దేవుని బిడ్డ ఇది కనుమరుగైపోయింది కదా. దేవుని సన్నిధిలో నేను అంటాను, దేవుని బిడ్డరా, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొని వెళ్ళాలంట? నైవేద్యం చేత పట్టుకొని. నిజంగా దేవుని బిడ్డరా, మనం తింటున్న ఆహారంలో రోజుకు ఒక పిడికుడు తీసి ఒక పక్కన పెట్టి ఆ కానుక బియ్యం దేవుడు మందిరానికి పట్టుకొని వెళ్ళే ఆ అలవాటు ఉండేది. ఇప్పుడు అలవాటు అంతా ఫ్యాషన్ అయింది. ఇప్పుడు బైబిలే చేత్తో పట్టుకొని రాకంటున్నారు. దేవుని స్తోత్రం. కనుక ఖచ్చితంగా నువ్వు అలా చేయడం నేర్చుకోవాలి. ఎందుకు తెలుసా? మనం మందిరానికి వెళ్ళేటప్పుడు, మన దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలారా నైవేద్యమును పట్టుకొని వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు దావీదు అంటున్నాడు. ఈరోజు మనతో దేవుడు అంటాడు, మన మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా చాలా సున్నితంగా, చాలా మాధుర్యంగా మనం ఏం పట్టుకెళ్ళాలా? దేవునికి ఇవ్వడానికి మనం పట్టుకొని వెళ్ళాలంట. ఇవన్నీ ఎందుకు బైబిల్లో రాయించాడంటే మనం నేర్చుకోవడానికి. ఇప్పుడు మన గుళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు అన్యులు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ పట్టుకొని వెళ్తారు. వాళ్ళు పాటిస్తున్నారు నైవేద్యాలు. ఇక్కడ నుంచి చూస్తే ఒక పండుగ వస్తే తెగొచ్చేస్తాయి మనకి. ఇంటి ఇక్కడ పళ్ళెలతో ఇక్కడికి ప్రతి ఒక్కరు ఒక పళ్ళు పెట్టుకొని అక్కడ ఏదో ఒకటి వచ్చేస్తారు. చాలా మంది ఊరల్లో వచ్చేస్తారు ఇక్కడికి. ఊరంతా ఇక్కడికి వచ్చేస్తారు. ఆ ఇంట్లో నుంచి తిన్నాక పోక మొక్క తీరిపోతున్నారు. ఏం చెప్తే ఊరంతా ఇక్కడికి వచ్చేస్తారు. అలాగా ఏమని పెట్టారా? ఆ చిట్టం ఏం చెప్తుంది? కాయలు గీలని అనబడి ఎత్తదో పోసాను అంటే దేవుని బిడ్డలారా, నేను అంటాను, నైవేద్యమును చేత పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలా?
మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో సాగిలా అన్న అవునా, పట్టుకొని వెళ్ళి సాగిలి పడమన్నాడా? పుట్టి చేతులతో వచ్చి ప్రభువా యేసయ్యా అన్నాడు. మనం వెళ్తామా? దేవుని బిడ్డలారా, మీకు విచిత్రం చెప్తేనే, ఏంటో విచిత్రం అంటే, మన మీటింగ్లో కానుకలు పెట్టామా? పెట్టారు కదా, పెట్టారా పెట్టలేదా? కానుకలు పెట్టాం. దేవుని బిడ్డలారా, ఆ కానుకలన్నీ ఎగదేశీగా లెక్కది 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చాయి. అందులో 4-5 మాత్రల చీట్లు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ 4-5 మాత్రల చీట్లు ఉన్నాయి. ఇదేడ్రా కానుకలో మాత్రలు ఉన్నాడు, ఎవరికి రావు ఇవ్వచ్చు అంటే మాత్రల చీట్లు ఉన్నాయి అన్నాడు. వచ్చిన మిగమైనా లేకుంటే అయ్యే డబ్బులుగా మర్చేసిరా మందుల చీట్లోనే అందులోనే. ఇక పండునాడు కానీ పండు తీసింది, మావయ్య మాతరలో చీటి మావయ్య అంటది. దేవుని స్తోత్రం. ఓకే, వదిలేయండి. అయితే నేను అంటాను, దేవుని దేవుని సన్నిధికి నైవేద్యం పట్టుకొని ఆయన సన్నిధికి వెళ్ళి సాగిలా పాడి దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన చెయ్యండి, దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి మహిమపరచండి, దేవుణ్ణి స్తుతించండి అని దేవుడు చెప్తా ఉంటే మనం ఒట్టి చేతులతో వెళ్తాం కదా. పొట్టి జోసేపు అన్నాడు. పొట్టి జోసేపు ఏం చెప్పాడు చెప్పండి, మీకు ఓ మాట చెప్పండి. పొట్టి జోసేపు గారు ఓ మాట చెప్పారు. ఎంతమంది అన్నారు? పొట్టి జోసేపు చెప్పిన మాట చెప్పాలి. ఓ మాట, ఓ మాట చెప్పాడు ఆ సభలో. మాట చెప్పాడు, విన్నారా? తల్లికి 10, పిల్లకి 10, పిల్లకి 10 అన్నాడా లేదా? దేవుని వెళ్ళారా అన్నాడా లేదా? దేవుని స్తోత్రం. దేవుని వెళ్ళి ఈ నైవేద్యాన్ని ఇలాగేం చేస్తారు? 4 ముక్కలు చేసేస్తారు ఈ నైవేద్యాన్ని. ఆయన పొట్టి చూసి బాగా అన్నాడు. దేవుని బిడ్డలారా, నేను అంటాను ఈరోజు దేవుని సన్నిధికి మనం ఎలాగెళ్ళాలి? నైవేద్యమును చేత పట్టుకుని ఏం చేయాలంట? ఆయన సన్నిధిని చేరి, చూడండి, ఆయన సన్నిధిని మనం ఏం చేయాలా? చేరాలి. ఆయన మందిరానికి రావాలి, ఆయన సన్నిధిలో చేరి ఆయన నామాన్ని గొప్ప చేసి ఘనపరిచి మహిమపరిచి, దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినది దేవుడు మందిరంలో పట్టుకొని వెళ్ళి ప్రభుని ఏం చేయాలి? ఘనపరచాలి. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట. మనకు దేవుడు చెప్తున్నాడు. మనకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళగలాలి. అందుకే నేను అంటాను, దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ కూడా, ప్రతి వ్యక్తి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఒట్టి చేతులతో మందిరానికి ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. అందుకే మనం వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలారా, మనం తింటున్న ఆహారంలో దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా దశమభాగం తింటున్నాం. అదే కానుక బియ్యం అంట. కనుక దయచేసి నేను అంటాను, దేవుని బిడ్డలారా, మా భాష గారికి బియ్యం లేవేమో తెచ్చిమంటున్నాడేమో మాత్రం అనుకోండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు తినడానికి కూడా అవకాశాలు ఉండట్లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, తింటే మనం దేవుని బిడ్డలారా అడగట్లేని పరిస్థితులు వస్తున్నాయి. కానీ నేను చెప్పేది దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకి పెట్టిన ఒక గొప్ప వరాన్ని ఈరోజు మనకు తెలియాలి. అందుకే ఏబేలు అర్పణ తీసుకెళ్ళాడు, కయ్యూను అర్పణ. వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళారు చెప్పండి? దేవుడు తింటాడని తీసుకెళ్ళారా? దేవుడు రౌలేస్తాడని తీసుకెళ్ళారా? ఎందుకు తీసుకెళ్ళారు చెప్పండి అమ్మ? ఎందుకు తీసుకెళ్ళారు చెప్పాలి మీరు? దేవుణ్ణి ఘనపరచడానికి తీసుకొని వెళ్ళారు, ఆయన మహిమపరచడానికి తీసుకొని వెళ్ళారు. ఆ అర్పణలో తేడాలు దేవుడు చూశాడు, ఆ అర్పణలో వ్యత్యాసాలు దేవుడు చూశాడు, ఆ అర్పణలో జరిగే వ్యత్యాసాలు దేవుడు చూస్తున్నాడు. ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యోను అర్పణను ఏం చేయలేదు, అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, అక్కడ వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి. కొంతమంది ఆర్భాటం చేసుకొని అర్పణ ఇస్తారు, కొంతమంది డబ్బా కొట్టుకొని అర్పణ ఇస్తారు, కొంతమంది అడగోడి చేసి అర్పణ ఇస్తారు, కొంతమంది దేవునికి మహిమ రావాలని చేస్తారు. అదే కదా.
ఎవరికి మహిమ రావాలని చేస్తారు? ఆయనకే ఘనత, ఆయనకే రావాలి, ఆయనే చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట ఉంటుంది, దేవుని బిడ్డలారా 33వ కీర్తన అనుకుంటాను. దేవుని బిడ్డలారా 33వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూడండి. పన్నెండు 13 వచ్చింది చదవండి. చూడండి ఎక్కడి నుంచి కనిపెడుతున్నాడా? మరి దేవుని బిడ్డలారా, ఎవరు ఏం చేసేది దేవుడికి తెలిసా తెలీదా? చెప్పడమ్మా. ఇప్పుడు ఏబేలు పట్టుకెళ్ళింది, కయ్యోని పట్టుకెళ్ళింది, ఎవరు కనిపెట్టారు? మనకైతే తెలీదు. ఇప్పుడు మాతర్లు వేసేసేవని జగత్ పాస్టర్ గారికి తెలీదు, ఎవరికి తెలుసు? చెప్పడు, ఎవరికి తెలుస్తుంది? ఆయనకి తెలుస్తుంది, అంతేనా? ఆయన కనిపెడతాడు, అంతే కదా. చెప్పరేమమ్మా, మన ముందు కాలంలో మన ప్రారంభ దినాల్లో దేవుని బిడ్డలారా కాగితాలు కూడా ఉండి మన కంటిపెట్టులో, తెలుసా? కాగితాలు, చుట్టపెట్టి కాగితాలు, ఇలాంటి ఎన్నో నేను చూసినవి ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డలారా. కానీ ఇవన్నింటినీ ఎవరు చూస్తున్నారు? ఎవరు చేస్తారు? ఎవరు ఉంటారు కొంతమంది, అందరూ అలా ఉండరు, కానీ కొంతమంది ఎవరు కృష్ణారులు దేవుని బిడ్డలారా ఇలాంటి వాళ్ళు ఉంటారు. అయితే ఈరోజు నేను అంటాను, ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని సంగమా, ప్రభు నామములో దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటాను, ఎవరు మన అర్పణ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. అందుకే కయ్యోను ఏబేలు అర్పణ చూసి కయ్యోను దేవుని బిడ్డల అర్పణను అంగీకరించలేదు, ఏబేలు అర్పణను అంగీకరించాడు. అంటే ఇప్పుడు చూడండి, దేవుడు చూస్తున్నట్ట లేనట? ఆకాశంలో నుండి ఏం చేస్తున్నాడంట? కనిపెడుతున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మనం చేసినవి మనుషులకి తెలియకపోవచ్చు, దేవుడికి తెలుస్తాయా? తెలియాలి. మనం చేసే పనులైనా, మనం చేసే కానుకైనా, మనం ఇచ్చే దశభాగమైనా, మనం చేసే ఏ పనైనా ఎవరు చూస్తారో? ఆయన చూస్తారు. ఈ విషయం గమనించాలి, మీరు ఈ సత్యాన్ని గమనించాలి. దేవుని బిడ్డలారా, కొంతమంది అనుకోవచ్చు, నేను ఎంత చేసినా నా పేరు బయటికి రాదేమో అనుకోవచ్చు. వద్దు, అలా కోరుకోకూడదు, మంచిదే. దేవుడు చూస్తున్నాడనే సంగతి గమనించాలి. హల్లెలూయా. దేవుడు రహస్యమందు నీకేమిస్తాడు? అందుకే ఒక మాట చెప్పాడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా చేయమన్నాడా, బహిరంగంగా చేయమన్నాడా? రహస్యముగా, ఎవరికంటుకి కనబడకుండా నీవు తలిపేసుకొని నీ రహస్యమందు నీ తండ్రికే కనబడాలి. నీవు ఉపవాసం అన్నాడు. మనం ఏం చేద్దాం? అమ్మా ఇవాళ ఉపవాసం ఉన్నాను, అన్నం తిన్నామా అంటావా? ఈరోజు ఉపవాసం ఉన్నాను, అన్నం తిన్నాం, సాయంకాలం తింటాను, అది ఉపవాసమా? అది ఉపవాసమా? దేవుని బిడ్డలారా, ఇలాంటి ఉపవాసాలు చేస్తారు చాలా. కనుక ప్రభు సన్నిధిలో నేను అంటాను, దేవుని బిడ్డలారా, అది కాదు ఉపవాసం. నీ ఉపవాసం ఎవరికి తెలియాలా? నీ ఉపవాసం ఆయనకి తెలియాలా? నీవు ఇచ్చే అర్పణ ఆయనకి తెలియాలా? నువ్వు చేసే పని ఆయనకి తెలియాలి తప్ప, కానీ దేవుని బిడ్డ అది మనుషులకి తెలియాలనే అవసరం లేదు. అందుకే ప్రతి ఒక్కరూ నిజంగా దేవుని బిడ్డలారా, కొన్ని సంఘాలు అలా ఉంటాయి, కొన్ని సంఘాల్లో అలాంటి వాళ్ళు ఉంటారు. ఒక విషయం చెప్తాను మీకు, దేవుని బిడ్డలారా, మన సంఘాల్లో ఎక్కువ సంఘాల్లో ఉండదు, కానీ అదే బాప్టిస్ట్ సంఘాల్లో మాత్రం అది ఖచ్చితంగా అవి ఉంటాయి. దేవునికి మహిమ, అక్కడ దేవునికి ఉండదు, దేవునికి ఘనత ఉండదు, పాస్టర్ గారికి కూడా ఉండదు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు నేను అంటాను, దేవుని బిడ్డలారా, దేవునికి ఘనత, దేవునికి మహిమ నైవేద్యమును పట్టుకొని ఎక్కడికి చేరాలి? మనం అందరం ఎక్కడికి చేరాలి? ఆయన మందిరానికి చేరాలి. ఆయన మందిరంలో విలువైన నైవేద్యాన్ని పట్టుకొని, నైవేద్యమును పట్టుకొని దేవుడు మందిరానికి వెళ్ళాలి. విలువైనది పట్టుకొని దేవుడు మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం అందరూ గురించాలి, దేవుని బిడ్డలారా కనబడాలి. రెండోది, మూడోది చదివాం, ముగించేద్దాం, ముందుకెళ్ళిపోదాం. పరిశుద్ధ అలంకరణ ఆయన ఎదుట సాగిలపడాలి. మూడోది ఏంటమ్మా చెప్పండి?
పరిశుద్ధ అలంకరణ అలంకరించుకొని ఆయన ఎదుట సాగిలా పడాలి. పరిశుద్ధ అలంకరణ. అలంకరణ అంటే ఏంటి? ధరించుకొనటం. ఇప్పుడు చూడండి, పెళ్లి కూతురు ఎలా ధరించుకుంటుంది? రకరకాల వస్తువులన్నీ ధరించుకుంటుంది. ఈరోజు నేను అంటాను, ప్రతి మనిషికి ఉండవలసిన అలంకరణ ఏంటంటే పరిశుద్ధ అలంకరణ. ఈ పరిశుద్ధ అలంకరణలు ఏముంటాయి చెప్పండి? కోపం ఉంటుందా? అసూయ ఉంటుందా? చెడు మాటలు ఉంటాయా? చెడు ఆలోచనలు ఉంటాయా? దేవుని బిడ్డ పక్షపాతం ఉంటుందా? స్వార్థం ఉంటుందా? అంటే ఏమి పరిశుద్ధత అంటే ఇంకేమి మచ్చ కనబడలేని దాన్ని ఏమంటారు? పరిశుద్ధత అంటారు. ఇప్పుడు చూడండి, ఈ తెల్లది ఉందనుకో, అప్పుడు ఇది ఎలా కాపాడుతుంది మనకి? పరిశుద్ధంగా కనపడుతుంది. దీనికి ఒక చిన్న మసి ఎట్టండా, ఈ తెలుపంతా పక్కపోతే మసే కనబడుతుంది మనకి. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధ అలంకరణ ఉండాలి. మనం ఏంతో అలంకరించుకోవాలంటే పరిశుద్ధ అలంకరణ మనలో కనబడాలి. ఈ పరిశుద్ధ అలంకరణ ఏం చేస్తుందంటే దేవునికి ఘనత, దేవునికి మహిమ, దేవుని నామము ఘనపరచబడుతుందండి. 96వ కీర్తన 9వ వచనం చదవాలి. 96వ కీర్తన 9వ వచనం చదువుతాం. పరిశుద్ధ అలంకరణను ధరించుకొని యెహోవాకు నువ్వేం చేయాలి? అప్పుడు నీ మొర ఆలకించబడుతుంది. అంతేగాని కుళ్ళంతా లోపల పెట్టించుకో, స్తోత్రం 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 అంటే సుఖమేమంతా. ఆ లక్ష్మీపూర్వోడు అన్నింటి స్తోత్రం చుట్టమే, స్తోత్రం చుట్ట, స్తోత్రం స్తోత్రం చుట్ట ఎక్కడ ఉందా? అల్లేలోయ అల్లేలోయ అరిగి మీద ఉందని చూడాడు. ఆడ ఎప్పుడన్నా మనం మా లక్ష్మీపురం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే హల్లెలూయ హల్లెలూయ అంటూ ఉంటే ఆడేవాడు తెలిసి పక్కన అంటే స్తోత్రం స్తోత్రం చుట్టెక్కడ ఉంది? హల్లెలూయ హల్లెలూయ అరిగి మీద ఉంది అని చూడాడు. తెలిసే మీకు సావితే ఆడ ఎటకారం. దేవుని బిడ్డలారా, స్తోత్రం స్తోత్రం చుట్టెక్కడ ఉందని చూడు. ఆడు చచ్చిపోయినట్టు కనపడలేదు ఇప్పుడు. అయితే దేవుని బిడ్డలారా, ఏ అలంకరణ ఉండాలి మనకు? పరిశుద్ధ అలంకరణతో ఆయన సన్నిధిలో సాగిలా పడాలి. ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. అప్పుడు నీ స్వరము, నీ మొర్ర, నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోద్ది? పరలోకము వెళ్ళిపోద్దండి. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో ఈ అలంకరణ ఉండట్లేదండి. ఈ అలంకరణ ఉండాలండి. ఈ అలంకరణ ఖచ్చితంగా ఉండాలి. ఈ అలంకరణ ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడతాయి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని పిల్లలారా గమనించండి, దేవుని సంఘమా గమనించండి. ఈరోజు ఆ అలంకరణ మనకు ఉంటుందా? ఆ అలంకరణతో మనం ముందుకు వెళ్తున్నామా? ఆ అలంకరణ మనకు ఉంటుందా? ఈరోజు ఒక్క విషయం గమనించండి, క్రైస్తవుడు దేవుని బిడ్డలారా ఎక్కువగా అలంకరించుకున్నది ఎండి నాణ్యాలతోనూ బంగారు నాణ్యాలతో కాదు. పరిశుద్ధమైన అలంకరణ మన మాటలో, మన చూపులో, మన ప్రవర్తనలో ఈ అలంకరణ ఖచ్చితంగా మనకు ఉండాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్యానికి వారసులుగా మనం వెళ్ళగలుగుతాం. విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలారా, నేను చెప్పిన 3 మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. 1, యెహోవా నామమునకు తగిన ఘనతను మనము చెల్లించేవాళ్ళుగా ఉండాలి. అర్థమవుతామా? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి రోడ్డు మీదకి వెళ్ళి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే అప్పుడు ఎవరికి ఘనత వస్తుంది? చెప్పండి. వెళ్ళారా? ఇక్కడ మందిరంలో బాగా కూర్చున్నాం, వెళ్తూ రోడ్డు మీద ఏదైనా చిన్న మాట అంటే చేలు పడిపోతామా? అప్పుడు ఘనత వస్తుందా? దయచేసి గమనించండి. బయటకున్న లోపడున్న నువ్వు ఎవరికి ఘనత తేవాలి? ఆయనకి ఘనత. 2, దేవుడు మందిరానికి ఒట్టి చేతులతో నువ్వు వెళ్ళకుండా నైవేద్యమును చేత పట్టుకొని వెళ్ళాలి. అర్థమవుతుందండి? నైవేద్యమును చేత పట్టుకొని దేవుడు మందిరానికి వెళ్ళాలి. 3, పరిశుద్ధ అలంకరణ అలంకరించుకొని ఆయన సన్నిధిలో
సాగిలపడాలి, ఆయన మందిరంలో సాగిలపడాలి. తండ్రి, నీవే మా దిక్కు, నీవే మా దేవుడు, నీవే మా రక్షకుడు, నీవే మా పరిశుద్ధుడు అని ఆయన సన్నిధిలో మనం ఏమవ్వాలి? సాగిలు పడుతూ ముందుకెళ్దాం. అట్టి కృప ప్రభువానికి ఇవ్వాలి. ప్రార్థన చేద్దాం. అందరూ తలలో ఉంచేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ సన్నిధిలో అయ్యా, నీ సన్నిధానములో, నీ మందిరములో అయ్యా చేరి అయ్యా నీకు తగినంత ఘనతను మేము తెచ్చేవాడుగా అయ్యా, నీ సన్నిధికి నైవేద్యమును బట్టి నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని గొప్ప చేసేవారిగా అయ్యా, నా తండ్రి పరిశుద్ధ అలంకరించుకొని నీ సన్నిధిలో సాగిలపడేవాళ్ళుగా అయ్యా, నీ పాదాల దగ్గర మేము సాగిలపడేవాళ్ళుగా మమ్మల్ని చేయండి ప్రభా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ మాటలు ప్రభా మా జీవితంలో నైనా మాకు ఆశీర్వాదకరంగా, మాకు దీవెనకరంగా, మేలుకరంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతికి అనిపిస్తున్నా ఆశ్చర్యకరుడు అని ఆలోచన కలుగుతుంది. కనమెత్తి గానమాడుటకు ప్రభు చక్కటి అవకాశమును భాగ్యమును అని గ్రహించిన దేవానికి స్తోత్రములయ్యా. ఒక ఆరాధన కాల సమయంలో నా ప్రభు మొదటి పాటల్లో సహాయం చేసి ఉన్నారు, ఆరాధనలో కూడా సహాయం చేసి ఉన్నారు ప్రభు. ఈ యొక్క నా తండ్రి వాక్య భాగములు కూడా మెరుగు నడిపించున్నాం. మీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా మేమేమి తీసుకురావాలనో, ఎలా నీ సన్నిధికి రావాలనో ప్రభా మాకు నేర్పించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. అయ్యా నా తండ్రి, తెరమని చుట్టుటకు అవకాశం ఇచ్చాం. మొదటి ఆరాధనలో, రెండో ఆరాధనలో కూడా, ఈ మూడో ఆరాధనలో కూడా మీరు నడిపిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, ఏ హృదయముతో వచ్చి అర్పించి ఉన్నాము, ఏ హృదయముతో నా ప్రభా నీ సన్నిధిలో స్తుతించి ఉన్నాము తండ్రి. అక్కడ నా తండ్రి అర్పణ ముఖ్యము కాదు కానీ ప్రభా మనసు ముఖ్యమని మాట్లాడుతున్నాం, నీ హృదయం ముఖ్యమని మాట్లాడుతున్నాం, నీ మనసు ముఖ్యమని మాట్లాడుతున్నాం తండ్రి. నువ్వు తెచ్చిన అర్పణ ఏదైనా కావచ్చు, మంచి మనసుతో తెచ్చినదే దేవుడు అంగీకరిస్తాడని హేబేలు దగ్గర మాట్లాడి ఉన్నాం. అలాంటి మంచి హృదయముతో నా ప్రభా మేము నా తండ్రి కొంచెం ఇచ్చినను ప్రభా అది నువ్వు అంగీకరించే దేవుడు. ప్రయాణ తండ్రి ధనధాన్యములు ప్రభా అవి అడగలేదు కానీ మంచి హృదయముతో నా ప్రభా ఇచ్చింది చాలని చెప్తున్నాం. అలాంటి మంచి హృదయముతో మేము అయాని సంతానంలో ఇచ్చుటకు సహాయమును దయచేయమని అడుగుచున్నాం. మా హృదయమునిచ్చే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం దేవా. వేలాది తోడేళ్ళు, వేలాది పొట్టేళ్ళు నాకు అవసరం లేదు కానీ తిరిగి నలిగిన హృదయమును నాకు అర్పించండి అని చెప్తున్నాం ప్రభా. అలాంటి హృదయం తండ్రి నీ సన్నిధానంకు తెచ్చి కుమ్మరించినామా లేదా అని ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకునేందుకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు అయా నా ప్రభా. కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఆరాధనంతా కూడా మీరే జయప్రదంగా జరిపించి కృప చూపించి నా ప్రభా ఈ మహిమార్థమైన తండ్రి బిడ్డలందరినీ వాడుకొని కార్యములు జరిగించి కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మంచిది, సంతోషం. దేవుని మాటలు ఎంతవరకు విన్నాం ఆ ప్రకారంగా ముందుకెళ్ళిపోదాం. సమయంలో సంఘ ప్రకటనలు దయచేసి గమనించారు. ఈ వారములో ఎవరైనా ప్రార్థన పెట్టుకుంటామనే వారు ఇవాళ రేపు శనివారం కాకుండా మధ్యలో పెట్టుకోండి. ఇవాళ రేపు శనివారం కాకుండా మధ్యలో ఎవరైనా మధ్యలో ఉన్న రోజులు అమ్మా బుధవారం. ఓకే, బుధవారం నాడు సలోమి అమ్మాళ్ళ ఇంటికాడ, సలోమి ఎలీషా గారి ఇంటికాడ, సలోమి ఇల్లు కాదు, ఎలీషా గారి ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. అమ్మా ప్రార్థన సలోమిదనే, ఇల్లు ఎలీషా గారిది కనుక దేవుని బిడ్డలారా ఎలీషా గారి ఇంటికాడ జరుగుతుంది. కనుక బుధవారం, లక్షవారం ఎవరైనా ప్రార్థన పెట్టుకుంటే లక్షవారం కనుక దయచేసి గమనించాలి. శుక్రవారం పగల మన చర్చిలో ప్రార్థన ఉంటుంది. మీరందరూ కూడా ఎంతో ప్రయాసతో దేవుని సన్నిధిలో ఉన్నారు, సంతోషం.
అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనం లేచి ముందుకు వెళ్ళిపోదాం. అందులో లేచి నిలబడదాం. ఓకే, బుధవారం నాడు కత్తినార్లో ప్రార్థన ఉంటుంది. దయచేసి అందరూ గమనించి ప్రార్థనకు వచ్చి పాలు పొందాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. విషయాన్ని మీరు అందరూ గమనించండి. సమయంలో పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. పాట పాడండి అమ్మా. పాట పాడుచుండగా కానుకలు మనం సమర్పించుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఆ మైక్ ఏంటి ప్లీజ్ తట్టు పెట్టాము వేసి తిప్పేసి పెడితే ఎలా వస్తుంది అది?